హనుమంతుడు సాక్షాత్ రుద్రతేజ స్వరూపుడు. అలాంటి దివ్యావతార పంచముఖ తత్వంతో స్వామి గర్భాలయంలో తేజో వైభవంతో వెలుగొందుతాడు. గర్భాలయం వెలుపల స్వామికి అభిముఖంగా ఒంటె వాహనం శిలాకృతిలో విరాజిల్లి ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా ఉన్న పవనసుత హనుమాన్ చిత్తరువులు ముచ్చట గొలుపుతాయి. గర్భాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి మహా సౌందర్యంతో తేజరిల్లుతూ అసమాన దివ్య వర్చస్సుతో దీపిస్తూ ఉంటాడు. శ్రీరామ ప్రియదూత సర్వాలంకారాలతో స్వామి పుష్ప సౌందర్యంతో భాసిల్లుతుంటాడు. శ్రీరామ ప్రియదూత నిరవధ్య ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత నిరవధ్య. మల్లెలు, చామంతులు, బంతులు, కనకాంబరాలు, మరువాలు, సన్నజాజుల మాలికలు స్వామికి అలంకృతంగా అమందానంద భరితంగా అమరి ఉంటాయి. పంచ శిరస్సులను ఏకీకృతం చేసే రజత కిరీటం ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో ఆంజనేయ స్వామికి కుడివైపు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులు నిత్య పూజాది కైంకర్యాదులు అందుకుంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి పాదపీఠం సమక్షంలో మూల విరాట్ని పోలిన ఉత్సవమూర్తితో పాటు అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తి, రజతమూర్తి భాసిల్లుతూ ఉంటాయి. నీ సాటెవరయ్యా హనుమా, నీ సాటెవరయ్యా హనుమా, శరణాగతి నీవే హనుమ, సకల మరణుత శ్రీ హనుమ. శరణాగతి నీవే హనుమ, సకల మరణుత శ్రీ హనుమ. నీ సాటెవరయ్యా హనుమా, శరణాగతి నీవే. ఆంజనేయ స్వామి అనగానే రామభక్తి, వీరత్వం, జ్ఞానం మూర్తీభవించిన దైవంగా మన మనోఫలకాలపై స్ఫురణ కలుగుతుంది. హనుమాన్ అనగా జ్ఞానవాననే అర్థం. బ్రహ్మాది దేవతల వారాలతో స్వామి సర్వదేవత శక్తిమయంగా భాసిల్లుతున్నాడు. అందులోనూ పంచముఖ హనుమాన్ తత్వం స్వామి విరాట్ స్వరూపానికి ప్రతీక. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని గాంచిన భక్తులు తన్మయ పూరితులవుతారు. అభయానందాల్ని, సుఖ సంతోషాల్ని, జయ లాభాల్ని, సంతోష క్షేమాల్ని జంటగా అందించే స్వామిని భక్తులు సదా అండగా, ఆసరాగా ఉండమంటూ వేడుకుంటారు. నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వారాహస్వామి, ఆంజనేయుడు ఈ మూర్తుల సమన్వయ స్వరూపమే పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ 5 మూర్తులు ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణలు. అభయానందాల్ని అందించే వానర వదనాలతో అంజనీసుతుడు పంచముఖాకృతులతో భక్తులకు సుప్రసన్న మూర్తిగా గోచరమవుతాడు. జయ 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 ప్రభుదయ గనుమా. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర.
స్వామి తాపోశమనానికి తోమాల పూజను ప్రతి శనివారం ఇక్కడ నిర్వహిస్తారు. అతి బలవీరా ఆశ్రితా పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం ప్రతి శనివారం అభిషేకాన్ని నిర్వహిస్తారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పావన జలాలతో స్వామిని అభిషేకింపచేస్తారు. అభిషేక ద్రవ్యాలు స్వామి శిరోభాగం నుంచి పాదపీఠం వరకు జాలువారే దృశ్యం నేత్ర పర్వంగా గోచరమవుతుంది. శక్తి నే దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా నీ మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస. जय हनुमान जय हनुमान जय